ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జ్యేష్ఠామావాస సంజాత ఛాయాపుత్ర శనైశ్చర తస్మాత్ తస్యాం ప్రదాతవ్యం దానం తస్య చతుష్టయే. అమావాస్యాంతు యః శ్రాద్ధం పితॄణాం కురుతే నరః తస్య పితృగణాః సర్వే యాంతి స్వర్గం న సంశయః. మొదటి శ్లోకానికి అర్థం చేసా? జ్యేష్ఠమాస అమావాస్యలో ఛాయాపుత్రుడైనటువంటి శనేశ్వరుడు పుట్టాడు. సంజాతః తస్మాత్ తస్యం ప్రదాతవ్యం దానం తస్య చ తుష్టయే. ఈ జ్యేష్ఠ అమావాస్య నాడు ఛాయాదేవికి సూర్యభగవానునికి కుమారుడైన శనిదేవుడు జన్మించాడు. అందుకే ఈ రోజున శనిదేవునికి అనుగ్రహం కోసం ఆయన ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే దాన ధర్మాదులు చేసుకోవాలి. ఈరోజు చేసేటువంటి దాన ధర్మాదుల వల్ల మనకి అదృష్ట యోగం. ఏలినాడు శని దోషం, అర్ధాష్టమ శని దోషం, అష్టమ శని దోషం, జన్మజాతకం ఉన్నటువంటి దశ మహర్దశ శని దోషాలు తొలగిపోయి శనైశ్చరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఆ స్వామి సంతుష్టుడైనటువంటి రోజు కనుక ఛాయాదేవి పుత్రుడైనటువంటి ఆ శనేశ్వరుణ్ణి తప్ప ఈరోజు ప్రసన్నం చేసుకుందాం. ఎలా అభిషేకం చేయాలి? నాకు నల్ల నువ్వుల నూనెతో స్వామివారిని అభిషేకించాలి. పంచామృతములతో స్వామివారిని అభిషేకించాలి. ఒక బంగారు అంచు కలిగినటువంటి వస్త్రాన్ని స్వామివారికి, నలుపు రంగు వస్త్రానికి బంగారు అంచు ఉండాలి. ఆ వస్త్రాన్ని స్వామివారికి అలంకరింపజేయాలి. మారేడు దళాల మాల, తులసి దళాల మాల స్వామివారికి వెయ్యాలి. ఈ శంకు పూలు లాంటి కలర్ పూలు ఉంటాయి, వంకాయ రంగు పూలు, ఆ పూలతో స్వామివారిని అలంకారం చేయాలి. మంత్రముగ్ధుడు, ఆరాధనా ప్రీతికరుడు శనేశ్వరాయ నమః అంటే చాలు ఎంతో సంతోషపడతాడు. ఆయన కూడా ఒక రకంగా భోళాశంకరుడు లాంటి వాళ్ళే. అటువంటి శనేశ్వరుని మనము ప్రసన్నం చేసుకోగలిగితే వాళ్ళ అద్భుతం. ఆ శనేశ్వరుడు యొక్క సమస్త పీడా పరిహారం కలుగుతుంది. బబ్రువుడు, పింగళుడు అనేటువంటి ఆ యొక్క కాకి వాహనుడైనటువంటి శనేశ్వరుణ్ణి తలుచుకున్న వారికి అద్భుతం. ఆయన కాలపురుషుడు కూడా. ఈ యొక్క శనేశ్వరుడు కూడా కాలపురుషుడు లాంటి వాడే. కల్కికి మరొక రూపమే, కలిపురుషుడికి మరొక రూపమే. కాబట్టి ఆయన ప్రసన్నం చేసుకోగలిగితే మన సమయం, మన విధిరాత, మన తలరాత అద్భుతంగా మారే దివ్యమైనటువంటి రోజు. ఏ రోజు? జ్యేష్ఠ అమావాస్య 14వ తేదీ మంగళవారం, పునర్వసు నక్షత్రంతో ఉంది ఆ రోజు. ఈరోజు విశేషం ఏంటంటే, అసలు ప్రతిసారంతే రవి చంద్రులు ఒకే చోటు ఉన్నారు, మిథునంలో ఉన్నారు. ఒక రకంగా ఇది ఈ చంద్రుడు రవి ఇద్దరు కూడా ఒకే చోట ఉండడం అనేది విశేషమైన యోగాన్ని, రవిచంద్రులు ఇద్దరు కూడా ఒకే చోటు ఉండడం అనేది విశేషమైన యోగాన్ని కలిగిస్తుంది. అదేమిటి స్వామి? రవి ఆత్మకారకుడు, చంద్రుడు మనస్కారకుడు. ఈ ఆత్మకారకుడితో ఉన్నటువంటి రవి కాస్త అమావాస్య రోజున కళాహీనుడు అవుతాడు కదా. అంటే అప్పుడు చంద్రుడు కూడా కాస్త మనస్సుని, అంటే మనస్సుకి ఇబ్బంది కలిగిస్తుంది కదా. అంటే ఎస్, అలా మనస్సు ఆత్మకారకుడు అయినటువంటి వాళ్ళ యొక్క ప్రభావాన్ని తగ్గిపోతున్నప్పుడు ఈరోజు మనం చేసేటువంటి శనేశ్వరుడికి అభిషేకం, శనేశ్వరుడికి తిలాభిషేకం, తిలార్చన, అలాగే మంచి ధూపము, దీపము, నైవేద్యం, తెల్ల నువ్వుల ఉండలు, బెల్లముతో కలిపిన తెల్ల నువ్వుల ఉండల్ని ఆ స్వామివారికి నివేదన చేసి 10 మందికి పంచడం. నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో చుట్టి ఒక ఇనుప మూకుళ్ళలో పెట్టి పత్తి గింజలతో కలిపి బ్రాహ్మణుని పిలిచి కాళ్ళు కడిగి సంకల్పము చెప్పి, నా జన్మజాతకు ఉన్నటువంటి గోచారంలో ఉన్నటువంటి శనేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున, అలాగే శనేశ్వరుడు జన్మించినటువంటి ఈ రోజున శనేశ్వరుడి ప్రీతి కొరకు కృష్ణవస్త్ర సహిత తిల సర్పాసు అని చెప్పేసి బ్రాహ్మణుడికి దానం చేసేసి, లేదంటే తెలుగులో అనుకోవచ్చు, నల్ల నువ్వులు, వస్త్రము, ఇనుప మూకుడిని, పత్తి గింజల్ని బ్రాహ్మణుడికి దానం ఇస్తున్నాను అని దానం ఇచ్చుకోవచ్చు. దానికి ఏ దోషం లేదు. అలా దానం ఇచ్చి వారికి తగినటువంటి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి మనము మన జన్మజాతం ఉన్నటువంటి శనేశ్వరుడి పీడని పూర్తిగా తొలగించుకోవచ్చు. అటువంటి దివ్యమైనటువంటి అదృష్టమైన రోజు. యాక్చువల్గా ఒక్కరోజు ముందు వస్తే సరిపోయేది. తర్వాత పుష్యమి నక్షత్రం, అసలు ఈ శనేశ్వరుడికి చాలా ఇష్టమైన నక్షత్రం అది, పుష్యమి నక్షత్రం. అలాగే ఈయన జ్యేష్ఠ మాసంలో ఈ అమావాస్య రోజు పుట్టారు కాబట్టి తప్పకుండా కాకికి నువ్వులతో కలిపి అన్నాన్ని పెట్టడం వల్ల కూడా మన పితృదేవతలు సంతృప్తి పొందుకుంటారు. అలాగే ఈ శనేశ్వర పీడా పరిహారం పొందడానికి ఇవి చేయండి. వీలైతే తప్పకుండా మీరు
తిలహోమం చేయించుకోండి. తిలలతో శనేశ్వరుడి ప్రీతి కొరకు తిలహోమం చేయించండి. తిలదానం చేయండి. బ్రాహ్మడికి భోజన పదార్థాలు దానం ఇవ్వండి. దక్షిణ తాంబూదలు ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకొని శనేశ్వర గ్రహ పీడా పరిహారార్థం అనుకొని నమస్కారం చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఈరోజు మరొక ముఖ్యమైన పని, ఇంకో శ్లోకం ఏం చెప్పారు మనకి, అమావాస్యాంతు యః శ్రాద్ధం పితॄణాం కురుతే నరః తస్య పితృగణా సర్వే యాంతి స్వర్గన్న సంశయః. అమావాస్య నాడు పితృదేవతలు తలుచుకొని శ్రాద్ధ కర్మలు లేదా తర్పణాదులు ఇచ్చే మానవుల పితృదేవతలందరూ కూడా స్వర్గలోక సుఖాలను పొందుతారు. వారి ఆశీస్సులు మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి అన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి తప్పకుండా ఈరోజు పితృదేవతల తృప్తి కొరకు ఈరోజు తర్పణాదులు కానీ పిండ ప్రదానం కానీ ఆర్థికంగా పెట్టవచ్చు. స్వయం పాక దానాలు ఇవ్వడం వల్ల ప్రయోజనాలు బలంగా ఉంటాయి. తద్వారా మనకి అనుకూలవంతమైనటువంటి శనేశ్వర గ్రహ పీడ పరిహారం, పితృదేవతల అనుగ్రహాన్ని పొందుకునే విశేషమైనటువంటి రోజు. కాబట్టి ఈ పితృదోష నివారణ కొరకు జాతకంలో రాహుకేతుల ప్రభావం వల్ల, సూర్యచంద్రుల బలహీనత వల్ల పితృదోషం ఉన్న వారికి ఈరోజు చేసేటువంటి తర్పణాదులు, పితృదేవతా పూజలు, శనేశ్వరుడి యొక్క అభిషేకాలు, అర్చనలు తప్పకుండా మనకి విశేషమైనటువంటి శుభయోగాన్ని కలిగించే అవకాశాలు, కష్టాల నుంచి, దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యల నుంచి, అలాగే కోర్టు సమస్యల నుంచి ఇవన్నీ కూడా బయటపడేసే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే న్యాయ సంబంధమైనటువంటి చికాకులు, భూ సంబంధ లావాదేవీలు, ఎందుకంటే మంగళవారం కదా, భూ సంబంధ లావాదేవీల్లో కూడా మంచి విజయాన్ని సాధించుకునే అవకాశం ఉంటుంది. వివాహం కాని వారికి వివాహయోగ్యత, సంతాన ప్రాప్తి, కాల సర్పదోష నివారణ జరుగుతుంది. అలాగే ఈ రోజున మరొక పూజ తెలుసా, వట సావిత్రి వ్రతం. ఈ రోజున వట సావిత్రి వ్రత ఫలితాన్ని కూడా పొందుకోవచ్చు. ముత్తైదువులకి ఈ రోజున మర్రి చెట్టుకి ఈ యొక్క దారం చుట్టి ఈ యొక్క భర్త గారికి సకల సౌభాగ్యాలు, సంతాన యోగం కలగడానికి, జీవితం సుఖమయంగా ఉండడానికి ఈరోజు చేసేటువంటి వట సావిత్రి వ్రతం, ఈ యొక్క మంచి దారాన్ని ఆ మర్రి చెట్టు చుట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆ మర్రి చెట్టు కిందనే శూర్పదానం అంటే చాటలు దానంగా, అందులో పసుపు కుంకుమ పెట్టి చాటలు దానం ఇవ్వడం వల్ల కూడా చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి మర్రి చెట్టుకి ఈ రోజున మీరు దారం చుట్టి, అలాగే వారికి చాటలు, మొంటెలు అంటారు కదా, మొంటెలు, పసుపు కుంకుమ, పళ్ళు పెట్టి ముత్తైదువులకి దానం ఇస్తే అద్భుతమైనటువంటి దీర్ఘ సుమంగళి యోగం, శుభకరమైన సంతాన ప్రాప్తి, ఇంట్లో అష్టలక్ష్మి ప్రదం ఉంటుంది. ఇది నిజం, ఇది శాస్త్ర నిదర్శనం. తప్పకుండా ఇది మీరందరూ కూడా చేయండి. సమస్త శుభయోగాలు పొందుతారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.